ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో చాలాసార్లు మనం రెండు దారుల మధ్యలో నిలబడతాం. ఒకటి సులభమైన దారి, మరొకటి దేవుని దారి. చాలా మంది సులభమైన దారిని ఎంచుకుంటారు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తుంది, దేవుని మార్గంలో నడిచిన వారు ఎప్పుడు నష్టపోరు అని. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు 22:22 2 సమూయేలు 22:22 వాక్యం ఇలా ఉంది: యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచినవాడును కాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము దావీదు చెప్పినది. అతను ఇలా చెప్పగలిగాడు ఎందుకంటే అతను దేవుని మార్గాన్ని పట్టుకొని నడిచాడు కాబట్టి. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ దేవుని మార్గం వదలలేదు. కాబట్టి మనం కూడా ఇలా చెప్పగలగాలి అంటే మనం కూడా దేవుని మార్గంలో నడవాలి. సులభమైన దారి కాదు, దేవుని దారి ఎంచుకోవాలి. అది కష్టమైన చివరికి విజయమేనిస్తుంది. ఈ వాగ్దానానికి గొప్ప ఉదాహరణ యోషియా రాజు జీవితం. ఆయన చిన్న వయసులో రాజయ్యాడు. హోషేయ కేవలం 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. అతను ముందున్న రాజులు దేవుని మార్గాన్ని వదిలేశారు, విగ్రహారాధన చేశారు. దేశం పూర్తిగా చెడిపోయింది. కానీ యోషియా చిన్న వయసులోనే దేవుని వెతకడం ప్రారంభించాడు. 16 సంవత్సరాల వయసులో దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించాడు. హోషేయ ఏం చేశాడంటే దేశం నుండి విగ్రహాలను తొలగించాడు, బలిపీఠాలను కూర్చివేశాడు, దేవుని మందిరాన్ని శుభ్రం చేయించాడు. దేవాలయంలో పనిచేస్తున్నప్పుడు దేవుని ధర్మశాస్త్ర గ్రంథం అంటే బుక్ ఆఫ్ ది లా కనుగొన్నారు. అది చదివినప్పుడు హోషేయ ఏం చేశాడంటే అతను తన వస్త్రాలను చింపుకున్నాడు, తీవ్రంగా బాధపడ్డాడు. ఎందుకంటే మనము దేవుని మాటను అనుసరించట్లేదని గ్రహించాడు. హోషేయ ప్రజలను పోగు చేసి దేవుని వాక్యాన్ని చదివించాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇప్పటి నుండి మనం దేవుని మార్గంలో నడుస్తున్నామని. దేశం మొత్తం మారిపోయింది. ప్రజలు దేవుని వైపు తిరిగారు, ఆయనను ఆరాధించాడు. ఇది ఒక రివైవల్. అతను చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ పస్కా పండుగను జరిగించాడు. అంతకన్నా ముందున్న రాజులు అందరూ ఆ పండుగను మర్చిపోయారు, కానీ అతను మళ్లీ జరిగించి దేవుని సంతోషపెట్టాడు. బైబిల్ చెప్తుంది, హోషేయ లాంటి రాజు ముందు లేడు, తర్వాత కూడా లేడు అని. ఎందుకంటే అతను తన హృదయంతో దేవుని మార్గంలో నడిచాడు. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా వయసు ముఖ్యం కాదు, చిన్నవాడైనా దేవుడు ఉపయోగిస్తాడు. రెండోదిగా పరిస్థితులు చెడిపోయినా మనం మార్పు తీసుకురాగలం. మూడోదిగా దేవుని వాక్యం జీవితాలను మారుస్తుంది. వినడం, పశ్చాత్తాపం, దాంతో మార్పు వస్తుంది. నాలుగోదిగా దేవుని మార్గంలో నడిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు. రెండోదిగా తప్పులను గుర్తించి మార్చాలి, పశ్చాత్తాపం అవసరం. మూడోదిగా ధైర్యంగా నిలబడాలి. ఇతరులున్నా వాళ్ళితరులు ఏమనుకున్నా మనం ధైర్యంగా ఉండాలి. నాలుగోదిగా దేవుని మార్గాన్ని వదలకూడదు చివరి వరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరున్న పరిస్థితి ఎలా అయినా ఉన్నా మీరు దేవుని మార్గాన్ని ఎంచుకుంటే మీ ద్వారా గొప్ప మార్పు జరుగుతుంది. ప్రపంచం మారకపోయినా మీరు మారండి, దేవుని మార్గంలో నడవండి. ఈ వాగ్దానాన్ని మన స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నీ మార్గంలో నడవాలని మాకు నేర్పించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. హోషేయలాగా మా హృదయాన్ని నీ వైపు తిప్పుము ప్రభువా. నీ వాక్యాన్ని అనుసరించి మా జీవితాన్ని మార్చుకునేలా మాకు సహాయం చేయండి తండ్రి. మా ద్వారా ఇతరులను కూడా వెలిగించేలా మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.